హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఇక్కడ మన రామోజీ ఫిల్మ్ సైడ్ వచ్చాం. మేము ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మమ్మీ కబాబ్ చేస్తుందంట. మా అమ్మమ్మ చేతితోని కబాబ్, మా అమ్మ చేతితోటి కబాబ్ తినబోతున్నాం. మీరు ఎంత హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఆమె ఎలా ప్రిపేర్ చేస్తుందో మీకు కూడా చూపిస్తాం. వర్షం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెదర్ చాలా సూపర్ అంటే సూపర్. చినుకులు ముసురు పడతా ఉంది. సో ఈ వెదర్ లో మనం కబాబ్ కాల్చుకొని తింటే చాలా బాగుంటది. ఎంజాయ్. ఈ రోజు అయితే మేము ఇక్కడనే ఈ గుడిసెలనే కబాబ్. సో ఈవిడే మా అమ్మగారు ఇప్పుడే కార్ దిగింది. కబాబ్ కాల్చడానికి ప్రిపేర్ చేయడానికి ముందుకు వస్తుంది అన్నమాట. రండమ్మా. సో ఇక్కడైతే మేము ఒక గుడిసెలాగా ఉందన్నమాట. ఈ గుడిసెని చూస్తే మన పాతకాలం మన ఇండ్లు గుర్తుకొస్తాయి. మేము ఏం చేస్తామంటే గుడిసెలా మంచిగా ఇక్కడ పెట్టుకుంటాం. కబాబ్ వేడి వేడిగా అవుతుంది. కలుస్తాడు అంకులు. తాగుదాం ఊగుదాం. మామయ్య గారు చెప్పేస్తే సో మీకు ఇలా గుడిసె అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. అట్లా తింటావు. ఇక్కడ అయితే ఒక కేకడ, మన కేకడ కనిపించింది ఇక్కడ. క్రాబ్. హలో, ఇట్లా వెళ్తుంది చూడండి. ఉన్నాయి ఇంకా. మేము రాళ్ళైతే తీసినాము కబాబ్ కాల్చడానికి. సో మేము కబాబ్ కోసం అయితే బొగ్గులు వేసుకున్నాం. ఇలా ఒక పొయ్యి మాత్రం పెట్టుకున్నాం కోసం. ఏడామా ఆర్డర్లు వేస్తుంది అనమాట షెఫ్. ఇప్పుడైతే ఇక్కడ పొయ్యి అంటిస్తున్నారు జ్యోతక్క. సుచాక ఆగిపెట్టేదక్క. మేమైతే అన్ని తెచ్చుకున్నాం కబాబ్ కి. మసాలాలు, కారం పొడి అన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడైతే అన్ని కడిగినాక మసాలా కలుపుకుంటాము. తీయాలి, కష్టపడితేనే. కానీ కట్టలు ఎవడ బొగ్గులు. ఇప్పట్లో ఎవరు వండుతున్నారండి? అందరి బరువు. గ్యాసులు ఉన్నా వండేయాలంటే పెద్ద బరువు. నువ్వు ఎవరు ఆధార్ కార్డు చింపేస్తున్నాడా? ఏంటది? మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. జ్యోతక్కకి ఎవరు ఆధార్ కార్డు దొరికింది. ఆధార్ కార్డు దొరికితే ఇంకా అచ్చా ఊర్లో వండుకొని ఉంటారు చూడు, అట్లున్నావు మమ్మీ నువ్వు. ఎత్తుకు ఆకు. అమ్మ అంట అంటుకునేటట్టు లేదు. అత్తయ్య గారు ఒక బాధ, మా అమ్మకు ఒక బాధ. సో ఆర్థికపురం అయితే తెచ్చిండు. ఆర్థికపురం అయితే జెల్ అంటుకుంటాం. స్మెల్ అయితే దంచాది. ఏంటి తను దంచు. అక్క కట్టెల మధ్య అంటుకపోయింది. ఫైనలీ ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. ఆర్థికపురంతో ఈజీగా మనం మంట పెట్టుకోవచ్చు. ఏమేమి మంట వస్తాయి అన్నందుకు అమ్మగారు ఆర్థికపురం తెచ్చి పెట్టేయండి అనేది వచ్చింది. మీరు ఎప్పుడైనా మంట సక్సెస్ అయింది. ఇక్కడ మంట బగబగ మండేస్తున్నది.
సో లోపల నుంచి అంటుకుంటే అల్లమ్మ కారం కారం వేయి సగం డబ్బా చాలు ఫుల్ ఆకలి అయితే పెరిగేస్తే బాగుంటుంది అక్క. చాలా టేస్ట్ వస్తుంది. ఎట్లా వస్తుంది టేస్ట్? అలా ఎలా డబ్బులు వచ్చేది యమ్మీ. బాగా నూనె పోయారా పోయాలి నూనె అమ్మమ్మ ముందు ముందు ఉంటది. చేయాలి. మంటతో కుస్తీలు పడుతుంది. పోయిందా అప్పుడే అది మంట పోయిందా? అయ్యో ఇక ఆర్తి కర్పూరం కడిగిరా. అయ్యో తినడమే కాదు కష్టపడి వంట చేయడం కూడా. నువ్వు చేసి పెట్టు తిని పెడతాం. రాయితో కొట్టుమా. సాధి పట్టుకొని ఆడుకుంటుందంట. ఆడ ఇమిటేట్ చేస్తుండు కళ్యాణ్ నువ్వు ఊపుతుంటే. వచ్చింది వచ్చింది. వెంకాయలు ఉన్నాయా? ఒక 5 నిమిషాలు వదిలేసేయి. అదే కొంచెం పని మనకు వచ్చా మరి. ఎట్లనే కాలుతుంది. అత్త కొంచెం జరుగు. జోరు జోరుగా ఉన్నది ఎలాగో ఉన్నది. అయ్యో లెట్స్ గో. లెట్స్ గో. ఇక్కడ బాగుంది కూర్చోనికే తాత మంచిగా ఉంది. ఇడ్లీ దోశ తెచ్చుకోండు తాత. అట్లా పోయి కళ్ళు తీస్తుండ అడికి. ఈడు ఎంకరేజ్ చేస్తుండే అను అని. పెద్ద కెమెరా మ్యాన్ ఏమన్నాడు సద్విక్? నువ్వు తాగుతావు. నువ్వు పాలు తాగినాడు తాగుతుండు కళ్ళు నీడు. ఎలా ఉంది కళ్ళు? యమ్మీ. ఈడు చిన్న కెమెరామెన్. పట్టు పట్టే చూడు. ఆకులు అయితే తెంపుకొని పోతుర్రు వీళ్ళు. అదండి చూద్దాం. సాప వేసేసినారు.
సున్నాం అయినా పైన పెట్టి ఇట్లా మరి ఏడ పెట్టుకోవాలి అది రాళ్ళ పైన పెట్టొద్దు అంటున్నాడు మామా వచ్చే 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 ఇట్లా చేద్దాం సూపర్ మా అమ్మ చేసిన కబాబ్ చాలా టేస్ట్ మామకి మమ్మీ చాలా బాగుంది తాత తినే ఒకటి తాతకి కూడా ఇలా చెట్ల కింద కొంచెం కబాబ్ వేసుకొని ఎంజాయ్ చేయండి వాతావరణం చాలా బాగుంది వేడి తాతలు ఇక్కడనే పెట్టుకో ఇలా వాతావరణం చాలా ఇట్లా వేడి వేడి పడుకున్నప్పటికప్పుడు అలా పొగలో పెట్టకు నా తాతలు అక్కడనే పెట్టుకో తిను ఇది తీసుకో ఆగు అయ్యో చికెన్ సూపర్ ఉందా టేస్ట్ ఎట్లుంది చాలా బాగుంది ఓ అంటే అన్నేది మాత్రం ఎంజాయ్ చేస్తుంది మా అమ్మ అయితే బాగాలేకపోతే బాగాలేదని పడేసి వస్తాడు చాలా బాగుంది తాతకి చెప్పండి కరెక్ట్గా ఉంది ఉప్పు ఏం ఎక్కువాలి ఏం ఎక్కువాలి అన్ని కరెక్ట్గా ఉంది ఇయ్యలేరు కదా మా అమ్మ నీకు ఒక్కటి కూడా నాకు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈమెకైతే అసలుకే ఇయ్యలేరు ఇగో విషన్న దగ్గర ఉందంట తీసుకో ఆకుతోటి గుంతుకొరిచి అయ్యా ఒకటే చిన్నరా నీకు చాలా నువ్వు తిన్నా కబాబు చికెన్ కబాబ్ కాదు కామెడీ టేస్ట్ అయితే ఇక నానికి నాని అడిగింది నానికి చెప్పు తినో తిని ఎట్లుంది మంచిగా మా మామ ఇది వేసిండు దీంట్లో చికెన్ వేసేసిండు చపాతీస్ అయితే ఫుల్ గా తినేసినాం నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి చికెన్ తీసుకున్నాం ఇక్కడ రోటీస్ కూడా తెచ్చుకున్నాం పక్కన డాబా ఉంది ఒక 5 కిలోమీటర్లు రోటీ తెచ్చాం అయిపోయింది ఇక్కడ మొత్తం చీకట్ అయిపోయింది మా మామ తినేస్తుంది ఇప్పుడు బయలుదేరుతాం మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్